హై వ్యూస్. మామూలుగా ఫర్ బెటర్ ఏపీ ఛానల్లో చంద్రవరేఖ పుష్కరాలు అప్పుడు జరిగిన తొక్కిసలాట గురించి ఇద్దాం అనుకున్నా. అది క్యాచ్ సస్పెల్ ఇద్దామని అందులో ఇచ్చాను. చూడండి, ఇందులో అసలు ఏపీలో ఉన్నటువంటి జనాలు నిజంగా 99 రూపాయలకి వారు కొంటుంది మద్యం బాట్ల, లేదన్నప్పుడు చలికాలం ఉందిలే అది తాగితే ఒళ్ళు వేడెక్కిద్ది అనుకుంటూ ఏదైనా ఔషధం తాగుతున్నారా? భారీగా మద్యం అమ్మకాలు, బట్ గవర్నమెంట్కి ఆదాయం లేదు. ఏంద్రని చెక్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ లాస్ట్ 3-4 మంత్స్ పెట్టి చెక్ చేస్తుంటే ఆన్ యావరేజ్ నెలకి 30 లక్షల కేసులు అమ్ముడిపోతున్నట్టు మందు. అందులో ఈ 99 రూపాయల మద్యం ఉందే అది ఏకంగా 8 లక్షల కేసులు ఉందంట. మామూలుగా బ్రాండెడ్ అయితే 200 మినిమం వేసుకుంటే అందులో 170 రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం వచ్చిందట. అందుకే దాన్ని ఎక్కడ కూడా బ్యాన్ చేయరు. గుజరాత్ లాంటి దాంట్లో బ్యాన్ చేశారంటే వాళ్ళకి మస్తు పైసలు వేరే రూపంలో వస్తాయి వాళ్ళకి. బట్ ఏపీలో అలా కాదు. ఆల్ ఇండియా మొత్తం మీద కొంచెం గట్టిగానే మందు మీద ఖర్చు పెట్టే బ్యాచ్ అంటే మన తెలంగాణ ఏపీలోనే ఉంటారు. సో దాన్ని ఎందుకు వదులుకోవాలి? ఒకవేళ తాకుండా ఉండేవాళ్ళు ఉన్నారనుకున్నా, మందు నిషేధం చేసినా అనుకున్నా బయట నుంచి వచ్చింది. ఆ కల్తీ దగ్గర చచ్చిపోయిన చాలా మంది గతంలో. అందుకని వదిరా బాబు, ఆ ఇచ్చిదేదో క్వాలిటీ మద్యం ఇద్దాం, పిచ్చి మందు వద్దు అనుకున్నారు. అండ్ 99 రూపాయలకి పెట్టాం కదా, సో అలాగే పెడదాం అనుకున్నారు, పెట్టారు. సో ఇప్పుడు విషయం ఏంటి? 99 రూపాయల మద్యాన్ని పిచ్చి పిచ్చికి తాగేస్తున్నారు. ఎంతగా అంటే అంతకుముందు బ్రాండెడ్ తాగేవాళ్ళు కూడా అది అవసరం లేదా, 200 పైన ఉంది, ఈ 900 రూపాయలు రా, మందు బాగానే ఉందంట, తాగుదాం బట్టి అది తాగేస్తున్నారంట. అలా ఇప్పుడు ఏమైంది? 3,366 షాపులు వాళ్ళు మొత్తం గవర్నమెంట్కి కానీ అంటారు దాన్ని డిస్టిలరీస్ అంటారు, మందు తయారు చేసే వాళ్ళకి కానీ రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ అంట 99 రూపాయల మధ్యమే మీరు అమ్మండి అని. దాంతో ఈ దాన్ని ఏం చెప్పాలి, మ్యాష్నోస్, మెక్డోవెల్, రాయల్ ఛాలెంజర్స్, ఇలా కొన్ని కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, వీళ్ళకి పైన వచ్చేసి యునైటెడ్ బ్రేవరీస్ ఒకటి అండ్ సిఏగ్రామ్ వాళ్ళది ఒకటి, ఇలా ఉంటుంది. మెయిన్ వాళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటూ ఉంటాయి. ఈ మెయిన్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే 99 రూపాయలకి మద్యం రెడీ చేస్తున్నారంట. అలా చేసి వదలబోతున్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఈ 99 రూపాయల మద్యం కనుక అమ్మితే క్వార్టర్ మీద గవర్నమెంట్కి మహా వస్తే 40 రూపాయలు 50 రూపాయలు కూడా రావంట. అదే మామూలు బాటిల్ అమ్మితే 170 వస్తున్నాయి. సో ఇవి ఎక్కువ సేల్స్ అయితే అప్పుడు గవర్నమెంట్కి ఎక్కువ ఆదాయం. అందుకని ప్రొడక్షన్ కెపాసిటీ పెంచండి, తాగేవాళ్ళు ఎటు మానట్లేదు కదా, సరే వాళ్ళు తాగినా సరే అటు ఆదాయం వచ్చింది. అండ్ మందు ఎటు క్వాలిటీ ఉంది కాబట్టి ఇబ్బంది ఉండదు. సో ఇది ఏపీలో పొజిషన్. బట్ నేనైతే చెప్తున్నా, అవునన్నా కాదన్నా వాళ్ళు ఎంత క్వాలిటీ మద్యం ఇస్తున్నారు 99 రూపాయలకి, ఖచ్చితంగా బ్రాండెడ్ దానికి దీని కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో జాగ్రత్త దయచేసి. అండ్ వాటర్ తాగండి కొంచెం గట్టిగా, సలహా ఇవ్వకూడదు. బట్ ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి తప్పక చవట్లేదు. ఒక క్వార్టర్ మందు అనుకుంటే కనీసం దానికి 1 లీటర్ వాటర్ అన్న కలుపుకోండి. దయచేసి హెల్త్ జాగ్రత్త.